హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ అలాగే ఎంపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయ్యాయి. సో చాలామందికి ఐపీఈ వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఎంసెట్ వెయిటేజ్, సో ఎంసెట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి 75% నుంచి. అసలు చాలామందికి ఎగ్జామినేషన్ మార్కులే ఫైనల్ అనుకుంటున్నారు. సో ఐపీఈ నుంచి మార్క్స్ యాడ్ అవుతాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో ఎలా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్తాను. సో ఎందుకంటే చాలామంది లాస్ట్ వీడియోలో నేను మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో చేశాను బైపీసీ వాళ్ళకి సంబంధించి. సో అందులో చాలామంది వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఎన్ని మార్కులు వస్తున్నాయి నాకు ఎంసెట్లో, అలాగే నాకు ఐపీలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, నాకు ఎంత ర్యాంక్ వస్తాయని చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఎన్ని వస్తున్నాయో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చని చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏమీ తెలియదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది 8500440557కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే పెయిడ్ గైడెన్స్కి సంబంధించి మిమ్మల్ని గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది పెయిడ్ గైడెన్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. కంప్లీట్గా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా పర్సనల్గా నాతో కాంటాక్ట్లో లేదా వాట్సాప్ కాంటాక్ట్లో ఉండొచ్చు. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. సో ఇక మనకి సపోజ్ మీకు ఇప్పుడు ఎంసెట్లో కొన్ని మార్కులు వచ్చాయి, అలాగే ఇంటర్మీడియట్లో కొన్ని మార్కులు వచ్చాయి. సో ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంటర్లో టోటల్ మార్క్స్ కౌంట్కి రావు. సో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్. సో మీకు లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాంగ్వేజ్ మీకు 200 400 లాంగ్వేజ్ మార్కులు తీసేస్తే 600 మార్క్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఉన్న 600 మార్క్స్ నుండి మీకు 25% వెయిటేజ్ అంటే 600కి అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వస్తే మీకు 25 మార్క్స్ అనేది ఎంసెట్లో యాడ్ అవుతాయి. అలాగే మీకు ఎంసెట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 160 క్వశ్చన్స్కి మీకు 160 మార్క్స్ వస్తే మీకు ఎంసెట్కి 75 మార్కులు యాడ్ అవుతాయి. సో 75% వెయిటేజ్ అంటే 75 మార్కులు యాడ్ అవుతాయి. ప్లస్ ఇంటర్మీడియట్ నుంచి 25 అంటే మీకు ఓవరాల్గా 100 మార్క్స్కి మీకు ర్యాంక్స్ అనేది 100 మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది 160 క్వశ్చన్స్లో మీకు టోటల్గా 75 మార్క్స్ వస్తాయి. అలాగే 600 నుంచి మీకు 25 మార్క్స్ వస్తాయి. సో ఏంటనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి మీ ఫోన్లో. సపోజ్ మీకు 600 మార్క్స్కి 500 వచ్చాయి. సో 500 వచ్చినాయంటే మీకు ఎన్ని మార్కులు ఎంసెట్కి యాడ్ అవుతాయో తెలియాలి. సో 500 రాయండి, ఇంటూ 25 చేయండి. మనకు 25 వెయిటేజ్ కాబట్టి ఇంటూ 25 చేయండి, డివైడెడ్ బై 600 చేయండి. సో 600 చేస్తే మీకు ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి ఎంసెట్కి 20.83 సంథింగ్ ఇలా యాడ్ అవుతున్నాయి. అంటే మీకు ఎంసెట్లో 20 మార్క్స్ యాడ్ అవుతాయి మీ ఐపీఈ నుండి. అలాగే ఇదే క్యాండిడేట్కి మనకి ఎంసెట్లో ఒక 60 మార్క్స్ వచ్చాయనుకోండి. 60 మార్క్స్ వచ్చినప్పుడు ఎంసెట్ నుండి వచ్చిన మార్కులకు మనకి 75% వెయిటేజ్ యాడ్ కావాలి. అంటే ఇంటూ 75 వేయండి. సో ఇంటూ 75 వేసి డివైడెడ్ బై మనకి ఎంసెట్లో టోటల్ మార్క్స్ ఎన్ని 160 కాబట్టి డివైడెడ్ బై 160 వేయండి. అంటే మీకు ఎంసెట్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి 28.125 మార్కులు అనేది యాడ్ అవుతున్నాయి. అంటే ఎంసెట్ మార్కుల నుంచి 28, అలాగే మీకు ఐపీఈ మార్క్స్ నుంచి 20 మార్క్స్. సో టోటల్గా మీ స్కోర్ ఎంత 48 మార్క్స్. సో 48 అంటే మీకు అవుట్ ఆఫ్ 100కి 48. సో ఈ 48 మార్కులకి నీకు ఎంత ర్యాంక్ వస్తుందని నేను ఆల్రెడీ బైపీసీ వాళ్ళకి చేశాను. సో 15,000 వరకు ర్యాంక్ వస్తుంది, 16,000 వరకు అని మార్క్ వర్సెస్ ర్యాంక్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఈ మార్క్సే ఫైనల్. అంటే ఈ మార్క్స్లో అంటే మళ్ళీ మీకు ఎంసెట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో 2 మార్క్స్ పెరగచ్చు లేదా తగ్గచ్చు కాబట్టి అది కూడా కన్సిడర్ చేసి తీసుకోండి. ఒక 2 మార్క్స్ ఎక్కువ పెట్టండి, ఒక 2 మార్క్స్ తక్కువ పెట్టి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ ర్యాంక్ ఎస్టిమేట్ అనేది చేసుకోండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, డైరెక్ట్గా మార్కులు ఎంసెట్ మార్కులు చెప్పి ర్యాంక్ అడుగుతున్నారు, అలాగే ఐపీ మార్కులు చెప్పి ర్యాంక్ అడుగుతున్నారు. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా ఏం లేదు,
మీ ఎంసెట్ మార్కులు తీసుకుంటున్నారు అనుకోండి, సపోజ్ 45 మార్క్స్ ఎంసెట్ మార్క్ తీసుకున్నారు అనుకోండి, ఎంసెట్ నుండి 75 అంటే ఇంటూ 75 వేయాలి. ఇంటూ 75 వేసి టోటల్ మార్క్స్, ఎంసెట్లో టోటల్ మార్క్స్ ఎన్నో టోటల్ మార్క్స్ వేయాలి. వేస్తే అప్పుడు మీకు ఎంసెట్కి ఎంత వెయిట్ యాడ్ అవుతుందో తెలుస్తుంది. అలాగే ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు మీకు వచ్చాయో 600కి వేసుకోవాలి. దాని తర్వాత ఇంటూ, సో ఎంత పర్సంటేజ్ ఇంటర్ నుండి 25% కాబట్టి ఇంటూ 25 వేయాలి. డివైడెడ్ బై టోటల్, డివైడెడ్ బై అంటే మనకి బాటంలో ఎప్పుడైనా టోటల్ మార్క్స్ అనేది వేసుకోవాలి. సో ఇది మనకి వెయిటేజ్ క్యాలిక్యులేషన్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మార్క్ వర్సెస్ ర్యాంక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. మీ మార్కులకు ఎన్ని మార్కులు ఎంత వస్తుంది అనేది. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.